రాజకీయాలతో కాకుండా వేరే వ్యవహారాలతో న్యూస్ పేపర్ గా మారి ఆ ఏపీ ఎమ్మెల్సీ మరోసారి అదే విధంగా వార్తలకెక్కారు. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతోంది. ఎవరేమనుకున్నా నా దారి నాదే అన్నట్టుగా ముందుకు సాగిపోయారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. కుటుంబ వివాదాల కారణంగా కొన్ని నెలల క్రితం ఆయన బాగా పాపులర్ అయిపోయారు. అలాంటి దువ్వాడ తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగికి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆడియో తెగ వైరల్ అవుతోంది. తన సన్నిహితురాలు మాధురి ఇంటికి కరెంటు కట్ చేశారనే కారణంగా విద్యుత్ శాఖ ఉద్యోగికి ఫోన్ చేసి మండిపడ్డారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. నా ఇంటికే వచ్చి కరెంటు కట్ చేస్తావా, నీకు ఎంత ధైర్యం అంటూ ఆయన అన్నట్టుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎవరింటికి వచ్చి కట్ చేశారో కొంచెం ఏమైనా లెక్కల పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? మేడం గారికి 4-5 సార్లు చెప్తాను సార్. నా ఇంటికి వచ్చి ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి నువ్వు కట్ చేసావంటే నీకు ఎంత ధైర్యం అబ్బా? నీకు ఒక 40-50 సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కనెక్షన్స్ ఇస్తాను, దమ్ముంటే కట్ చేయి. ఇప్పుడు ఇస్తాను ఇమీడియట్ గా. డ్యూ పేమెంట్స్ చాలా ఉన్నాయి, ఎలక్ట్రికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి, నేను ఇస్తాను. టెక్కల్లోనే ఎన్ని రైస్ మిల్స్ ఉన్నాయి, ఎంతమంది ఉన్నాయి, దమ్ముంటే కట్ చేయి చూస్తాను. ఎవరితో పెట్టుకుంటున్నావు నువ్వు? తాము వారం రోజుల క్రితమే కరెంటు బిల్లు కట్టినా ఇలా చేయడం ఏంటని సదరు ఉద్యోగిపై ఫైర్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్. నిన్ను వినియోగదారుల కోర్టుకు లాగుతానని హెచ్చరించారు. టెక్కల్ నుంచి నువ్వు పారిపోయేలా చేస్తానంటూ మండిపడ్డారు. పేమెంట్ అయిపోయి వారం రోజులైంది, ఏ ధైర్యంలో కట్ చేసావు? నీ కోర్టుకు లాగుతాను, నీ ఉద్యోగానికి నరకం చూపెడతాను. నీవేదో తెలుగుదేశం వాడు అయి ఉండొచ్చి ఇక్కడ నా మీద నా ఇంటి మీదకి వచ్చావు. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యమే నీకు? ఇప్పుడు దాంట్లో ఇక్కడ నుంచి పార్టీ చేస్తాను చూడు, టెక్కల నుంచి. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ ఆడియోపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇవ్వాల్సింది. చాలా కాలంగా పొలిటికల్ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్ రాజకీయమైన అంశాల కంటే ఎక్కువగా ఇతరత్ర వ్యవహారాలతోనే వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా మరోసారి అదే తరహాలో న్యూస్ మ్యాటర్ గా మారిపోయారు దువ్వాడ. మరి ఈ ఎపిసోడ్ పై దువ్వాడ ఏ విధంగా స్పందిస్తారు, ఎవరిని టార్గెట్ చేస్తారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.